అసలు షర్మిల వ్యూహంలో ఏదైనా ఇన్సైడ్ లోపాయకారి ఒప్పందాలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకంటే వ్యతిరేక ఓటు అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వెళ్తున్నారు. జగన్ వ్యతిరేక ఓటును మేము చేల్చాం, అందుకనే మేము పొత్తులు పెట్టుకుంటున్నాం, ఖచ్చితంగా అతను దిగిపోవాల్సిన అవసరం ఉందని చెప్పి. సో అదే వ్యతిరేక ఓటు వీళ్ళకి రాకుండా షర్మిలకి ట్రాన్స్ఫర్ అయితే వైఎస్ఆర్సీపీ బిడ్డగా ఎవరికి నష్టం? అంటే షర్మిలకు ట్రాన్స్ఫర్ కాదు కూడా. ఎందుకంటే జగన్ను వ్యతిరేకించాలి, జగన్ను ఓడించాలి అనుకున్న ఓటరు సహజంగా షర్మిలకు ఎందుకు కొట్టేస్తారు, కాంగ్రెస్కి ఎందుకు కొట్టేస్తారు? జగన్నే ఓడించాలన్న బలమైన కోరిక ఉన్నవాడు ఆ మేరకు అర్థం చేసుకోడా జగన్ ఓడించేది ఎవరని. ఓకే, వ్యూహాత్మక ఓటింగ్ ఉంటుంది. ఏ ఓటు షర్మిలకు వచ్చే అవకాశం ఉంటుందంటే జగన్ పట్ల అసంతృప్తి ఉండి చంద్రబాబు నాయుడు వైపు పోవటానికి ఇష్టపడని ఓటరే షర్మిల వైపు రావాలి. అందువల్ల జగన్కు ఆల్టర్నేటివ్ చంద్రబాబు అనుకున్న ఏ ఓటర్ కూడా షర్మిల కొట్టేయడు, కాంగ్రెస్ కొట్టేయడు. ఎందుకంటే అక్కడ జగన్ను ఓడించాలి అనుకున్నప్పుడు, జగన్కు ఆల్టర్నేటివ్ చంద్రబాబు అనుకున్నప్పుడు జగన్ కాకుండా చంద్రబాబు కాకుండా షర్మిలకు ఎందుకు కొట్టేస్తారు? అంటే అది సిటీల్లోనో లేకపోతే ఎడ్యుకేటెడ్లోనో ఆ రకమైన ఆలోచన ఉంటుంది. బట్ రూరల్ విషయానికి వస్తే రూరల్ అయినా అదే ఉంటుంది. అంత ప్రజలంతా అమాయకులు కాదు కదా, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం ఏం తక్కువ లేదు. ఓకే, అదే క్లియర్గా అర్థమవుతుంది కదా. జగన్ను ఓడించాలనుకున్నప్పుడు ఎవరు ఓడిస్తారని అంత అంచనా లేకుండా రాజకీయాల్లో ప్రజలు ఉంటారా? దానివల్ల జగన్ను ఓడించగలిగే సామర్థ్యం షర్మిలకు ఉందా అనుకుంటారు కదా. సో ఆ సామర్థ్యం ఉన్నది టీడీపీ జనసేన ఉండగా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేస్తారు? ఎవరు ఓట్లేస్తారంటే జగన్ పట్ల అసంతృప్తి ఉండి, వ్యతిరేకత ఉండి, టీడీపీ జనసేనకు ఓటు వేయదలుచుకొని వారు కాంగ్రెస్ వైపు షర్మిల వైపు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల షర్మిల వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలి జగన్కు ఉపయోగపడంత సులభం కాదు. ఓకే, అంటే అది అది అసాధ్యమని ఎవరము చెప్పలేము, కానీ అంత సులభం కాదు. అంటే ఇప్పుడు రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆమె జగన్ అనుకూల ఓటు చీల్చి వైసీపీకి నష్టం చేస్తుందా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి వైసీపీకి పరోక్షంగా లాభం చేస్తుంది. ఇదే ప్రశ్న అందులో. కానీ మనకు అర్థం కావాల్సి షర్మిల ఒక రాజకీయ నాయకురాలు, కాంగ్రెస్ ఒక పార్టీ. అంటే కాంగ్రెస్ పని, షర్మిల పని జగన్కు లాభం చంద్రబాబు లాభం అని లెక్కలేసుకొని చేయాలి పని. వాళ్ళ లాభం అని వాళ్ళు ఏం చేయకూడదా? ఓకే, అంటే ఇప్పుడు అర్థమైంది ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు పార్టీలు ఉండాలి, టీడీపీ వైసీపీ. ఇటన్నా పోవాలి తప్ప నీకు మధ్యలో ఉండొద్దు అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? సో వాళ్ళకంటూ ఒక రాజకీయాలు ఎవరేం చేయొచ్చు కదా. సో అది ఎవరికి లాభము ఎవరికి నష్టము అని ఆలోచించి రాజకీయాలు చేయరు కదా. ఇప్పుడు నాగేశ్వర అనేవాడు విశ్లేషణ చేస్తున్నాడు. ఓ విషయంలో ఒకటి అంటాను, ఇంకో విషయంలో ఇంకోటి అంటాను. ఇది వైసీపీకి లాభమా టీడీపీకి లాభమా లెక్కలేసుకొని నేను చేయాలా? నాకేం కర్మ పట్టిందా? ఎవరికి లాభం ఎవరికి నష్టం నాకు అనవసరం. ప్రజలకు ఏది లాభమో ఏది నష్టమో చెప్తాను. అదే ఇది రాజకీయ పార్టీ కూడా అంతే కదా. ఇప్పుడు టీడీపీకి నష్టమా వైసీపీకి నష్టమా అని లెక్కలేసి వాళ్ళు రాజకీయాలు చేయాలా? అంటే రాజకీయాలు చేసుకుంటూ కూర్చోరు కదా.